2014 నుంచి 2019 వరకు ఏపీలో పెట్టుబడుల ప్రవాహం కొనసాగింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అద్భుతంగా జరిగింది. పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ కంపెనీలు క్యూ కట్టాయి. అనుమతులకు అవసరమయ్యే ప్రతిపాదనలు రూపొందించేందుకు చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు రూపొందించారు. దీనికి ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్గా టక్కర్ అద్భుతంగా పనిచేశారు. తక్కువ టైంలో ఏపీ పేరు జాతీయ, అంతర్జాతీయ స్థాయి పారిశ్రామికవేత్తల దృష్టికి తీసుకెళ్లారు. జగన్ అధికారంలోకి రావడంతో సీన్ మొత్తం రివర్స్ అయింది. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు సీఎంగా ఉన్నారు. ఏపీ ఈడీబీ బోర్డుకు పూర్వవైభవం తీసుకొచ్చేలా చర్యలు చేపట్టారు. మళ్లీ టక్కర్కే కీలక పదవిస్తారనే ప్రచారము సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ సమ్మిళిత ఆర్థిక వృద్ధిని వేగవంతం చేసేందుకు ఏపీఈడీబీ బోర్డును ఏర్పాటు చేశారు చంద్రబాబు. ఏపీలో ఆర్థిక వృద్ధి, పెట్టుబడులు పెట్టేందుకు అనువైన వాతావరణం, పోటీతత్వాన్ని సులభతరం చేసేలా సభ్యులు కృషి చేశారు. పెట్టుబడులను రాబట్టింది. ఇక 2019లో వైఎస్ జగన్ అధికారంలోకి రావడంతో ఈడీబీ యాక్టివ్నెస్ కనిపించలేదు. లక్షల కొద్దీ జీతాలు తీసుకునేందుకు పదుల కొద్దీ సలహాదారులు మాత్రం ఉన్నారు. అందులో ఐటీ కోసమే 3 ప్రత్యేకంగా ఉన్నారు. మరి వీరంతా ఏం చేశారు, ఎన్ని కంపెనీలను తెచ్చారనేదే $1 మిలియన్ ప్రశ్నగా మారాయి. రాష్ట్ర విభజనతో నవ్యాంధ్ర రాజధాని లేని రాష్ట్రంగా మిగిలింది. అన్నీ హైదరాబాద్లోనే. మనకున్న అవకాశాలను వివరించాలి, పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పించాలి. అప్పటికే పారిశ్రామికంగా, సదుపాయాల పరంగా అభివృద్ధి చెందిన పొరుగు రాష్ట్రాలతో పోటీ పడాలి. చంద్రబాబు ముందు చూపుతో పనిచేశారు. 2014 నుంచి 19 వరకు ఏపీకి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 65,325 కోట్లు. వైసీపీ 5 ఏళ్లలో పెట్టుబడులు కాగితాలకే పరిమితమయ్యాయనే విమర్శలు ఉన్నాయి. పెట్టుబడులతో పరిశ్రమలు వస్తాయి. పరిశ్రమలతో ఉపాధి కలుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి పన్ను ఆదాయం పెరుగుతుంది. ఆదాయంతో అభివృద్ధి చేయవచ్చు, సంక్షేమ పథకాలు అమలు చేయవచ్చు. జగన్ హయాంలో ఏపీ అంటేనే పెట్టుబడిదారులు పరారయ్యారు. సర్కారు పెద్దలు ఎంత గొప్ప ఇండికేషన్స్ పంపారో తెలియదు కానీ జాతీయ స్థాయిలో ఏపీ అంటేనే వణికిపోయారు పెట్టుబడిదారులు. కొత్త పెట్టుబడులు, పరిశ్రమల సంగతి అటుంచితే ఒప్పందాలు కుదుర్చుకున్న వారు పారిపోయారు. టీడీపీ సర్కారు వరుసగా 5 ఏళ్లు విశాఖపట్నంలో భాగస్వామ్య సదస్సులు నిర్వహించింది. దాదాపు 15 లక్షల కోట్ల పెట్టుబడి ఒప్పందాలు జరిగాయి. ఇవి సాకారమైతే 32 లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తాయని అంచనా వేశారు. కానీ 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోవడంతో అన్నీ తలకిందులయ్యాయి. రెండు 2014 నుంచి 2019లో 7,03,103 కోట్ల విలువైన 2,112 విదేశీ ప్రాజెక్టులు దేశానికి వచ్చాయి. అందులో 70,000 కోట్ల విలువైన ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్కే వచ్చాయి. ఆ 5 ఏళ్ల కాలంలో మహారాష్ట్ర, గుజరాత్ల తర్వాత అత్యధిక పెట్టుబడులు ఆకర్షించిన రాష్ట్రం ఏపీనే. 2018-19లో పెట్టుబడుల ఆకర్షణలో దేశంలోనే ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. ఆ ఏడాదిలో దేశవ్యాప్తంగా వచ్చిన పెట్టుబడుల్లో 11.8% ఏపీకే వచ్చాయని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. 2018-19 మధ్యలో 19,671 కోట్ల పెట్టుబడుల్ని ఆకర్షించింది. వైసీపీ ప్రభుత్వం వచ్చాక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ఆకర్షణలో రాష్ట్రం పాతాళానికి పడిపోయింది. ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి మండలి వెబ్సైట్ను చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు సాధించేందుకు ఆవిర్భవించిన ఈ సంస్థ సేవలు ఇక నుంచి ఈ పోర్టల్ ద్వారా పొందే విధంగా కూడా రూపొందించారు. ఈ వెబ్సైట్ రాష్ట్రంలో పెట్టుబడులకు మార్గం సుగమం చేస్తుందని, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సౌలభ్యంగా ఉండేలా ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలను వివరించడంతో పాటు ప్రభుత్వ విధానాలపై అవగాహన కల్పిస్తుందని, దీనివల్ల అనుమతుల ప్రక్రియ వేగవంతం అవుతుందని అధికారులు తెలిపారు.
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఈ పోర్టల్ ఉపయోగపడుతుందని, వివిధ రంగాల్లో పరిశ్రమలు స్థాపించాలనుకునే భాగస్వామ్యంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి వెబ్సైట్ సమగ్ర సమాచారం అందించింది. వివిధ రంగాల్లో పెట్టుబడులకు గల అవకాశాలను వెబ్సైట్లో పొందుపరిచారు. ఇప్పుడు మళ్ళీ ఈడీబీ యాక్టివ్ చేసేందుకు ప్రయత్నాలు కూడా ప్రారంభమయ్యాయి. సీఎం చంద్రబాబు పెట్టుబడులపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. అందుకే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సత్యప్రకాష్ టక్కర్ చంద్రబాబు సలహాదారుగా నియమితులయ్యే ఛాన్స్ ఉందంటున్నారు. అలా జరిగితే ఈడీబీని పరుగులు పెట్టించనున్నట్లు తెలుస్తోంది. టక్కర్ చాలా యాక్టివ్గా ఉంటారు. ఆయన ఇన్వెస్టర్స్తో డీల్ చేసే విధానం చాలా అద్భుతంగా ఉంటుందనే పేరు కూడా ఉంది. ఏపీ రాజధాని అమరావతిలో పనులు పరుగులు పెడుతున్నాయి. రాష్ట్రానికి కొత్తగా పెట్టుబడుల దిశగా అడుగులు పడుతున్నాయి. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పలువురు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రీసెంట్గా చెన్నైలోని ఆస్ట్రేలియన్ కాన్సులేట్కు చెందిన ప్రతినిధులు సిఆర్డీఏ కార్యాలయానికి వెళ్లారు. ఆస్ట్రేలియన్ కాన్సుల్ జనరల్ సిలై జాకీ ఆధ్వర్యంలో బృందం సిఆర్డీఏ కమిషనర్ కాటమనేని భాస్కర్తో సమావేశమై అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపించారు.